పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుతును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవడును వేయనేరడు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘపు దూతకు మరి యోహాను ద్వారా ప్రభువు ఈ మాటలు రాయించారు. నీ క్రియలను నేను ఎరుగుతును. అవును, దేవుడు మన క్రియలన్నీ ఎరిగిన దేవుడు అంటున్నాడు. దేవుని క్రియలు వేరు, మనుషుల క్రియలు వేరు. అయినను ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుతును. అందులో మరియు నీకున్న శక్తి కొంచెమే. అవును, మనకు చాలా శక్తి కొంచెమే. శక్తివంతుడైన దేవుని ముందు మన శక్తి ఏ పాటిది? అందుకే ఆయన అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. నీవు నా వాక్యమును గైకొన్నావు, నా నామము ఎరగనలేదు. నువ్వు నా గురించి సాక్ష్యం ఇచ్చావు. అందును బట్టి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచిన, ద్వారం తీసి ఉంచిన, దాన్ని ఎవడునో వేయనడు. నీవు నా వద్దకు రావాలి అంటే మరి దాన్ని ఎవడు కూడా వేయనేరడు. వెల్కమింగ్ యూ, నేను వెల్కమ్ చేస్తున్నాను, నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీవు రా, నా వద్దకు రా అంటు. నీ ఎదుట తీసి ఉంచినాను నా తలుపు, దాన్ని ఎవడును వేయనేరడు. దేవుని యొక్క వాగ్దానం. మన క్రియలు కొంచెమే అనుకుంటాం, మన శక్తి కొంచెమే అనుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. నా వాక్యమును నా మాటను నీవు గైకొన్నావు. నీ శక్తి కొంచెమే, నీకున్న శక్తి కొంచెమే. నా వాక్యము నీవు గైకొన్నావు, నా నామమును నువ్వు ఎరగనలేదు. నా గురించి సాక్షిగా ఉన్నావు. అందును బట్టి నేను తలుపును నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు కూడా వేయనేరడు. అటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగుతాం. దేవుడు తన కృపను ఆశీర్వాదమును మనపై ఉంచి మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్.